అంటే గతంలో మనం చూసినట్లుగా రేవంత్ రెడ్డి గారి కేసు కానీ లేదా రోహిత్ రెడ్డి కేసు ఈ విధంగా అంతే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ మీద కేసు పెట్టదలుచుకుంటే ఇది ఒకటే ఉన్నదా? కాళేశ్వరం మీద కూడా కేసు పెట్టవచ్చు, ఎన్నిటి మీద పెట్టవచ్చు. ఆయన మీద ఒక ముఖ్యమంత్రిగా అన్ని తనే చేసింది. ఏ ఒక్కదానిలోకి వెళ్ళైనా అంటే అది ఆధారాలు లేకపోతే తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కదా. కాబట్టి చెయ్యరండి అట్లా. ఏమున్నాయి అట్లా ఉదాహరణలు భారతదేశంలో? కేవలం తమిళనాడులో తప్ప. అది కూడా 2 ప్రాంతీయ పార్టీలు. ఆడ 63లో లాస్ట్ టైం కాంగ్రెస్ వచ్చింది, ఇప్పటిదాకా జాతీయ పార్టీ రాలే. వాళ్ళిద్దరికి ఉన్న వ్యక్తిగత వైషమ్యాల వల్ల ఒకరి బట్ ఎక్కడ కూడా ఇంత ఉండదు. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే తెగేదాకా లాగరు, లబ్ధి పొందడానికి ఉపయోగించుకుంటారు. రేవంత్ రెడ్డి తనను జైల్లో పెట్టిండని కూడా ఆ కక్షా కార్పణ్యాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఉండవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది అంటే 10 ఏళ్ళు ఎట్లా కంటిన్యూ కావాలని ఉంటుంది. 10 ఏళ్ళు కంటిన్యూ కావడానికి ప్రతిపక్షాల సహకారం అనేది మస్ట్ అన్నట్టు. ఏ ప్రతిపక్షాల సహకారం లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా కంటిన్యూ కాలేడు ఆ పదవిలో. కాబట్టి రేపటి రోజు ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదో ఒక రకంగా వీళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వీళ్ళతో తెగతెంపులు చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. సార్ మీరేమంటారు? సార్ చెప్పింది కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పచ్చు, వార్త వ్యాఖ్యాపిస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 10 years ఉండాలనే కాన్సెప్ట్లో ఎవరైనా ఉంటారు. శాస్త్రంగా ఉండాలి 10 years అంటారు, 15 ఆంధ్రప్రదేశ్ జగన్ నేను 30 years ఉంటాను అంటలేడా? అట్లా అది వాళ్ళ దేని ఒపీనియన్, దేని పర్సనల్. కానీ ఆ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు వీళ్ళందరూ సహకరించాలో అట్లా పోయి కలుస్తారని మాత్రం హైలీ ఇంపాసిబుల్. ఆయన నేచర్ నాకు తెలుసు. సార్ ఒక మాట అన్నారు ఏమంటే రేవంత్ రెడ్డి గారికి పగా ప్రతీకారాలు ఉండవు, చట్టం దాని పని చేసుకుపోతుంది, ఆయన కేవలం ఆయన అభివృద్ధి లేదా పార్టీ నిలబెట్టుకోవాలి అంతవరకు ఉంటారు తప్ప ఈ పగా ప్రతీకార తను జైల్లో పెట్టాడని సీఎం కేసీఆర్ పెట్టారనే ఆలోచన ఉండదు అని అంటున్నారు. కేసీఆర్ పెట్ట చట్టం తన పంతం చేసుకుంటే మరి కేసీఆర్ అయినా పేరు ఎవరైనా పెట్టచ్చు. అట్లా వాళ్ళందరినీ చేయాలనే కోరిక కూడా ఉండదు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటే వల్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ టైం ఉంటుందంట సార్. అంటే ఆ లెవెల్కి చేరిన తర్వాత ఒకసారి సీఎం లాంటి ఇవన్నీ చిన్నగా అయిపోతాయి, కనబడేవి. చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి కదా. ఉంటాయి. నన్ను అప్పుడు జైల్లో పెట్టిండు కదా, ఇప్పుడు నేను పెడతా అంటే చిన్నగా అయిపోయాయి. ఆ ఊర్లో పంచాయతీ లాగా అవుతుంది. ఆ రేవంత్ రెడ్డి అసాధారణ వ్యక్తి అండి. ఆయన మనం అనుకుంటాం కానీ ఆయన చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఎదిగే కొద్దీ ఎక్కడ ఎట్లా వెళ్తానో తెలిసి ఇప్పుడు కొంచెం చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన. ఆ మైండ్ గేమ్ పార్లమెంట్ ఎలక్షన్ల దాకా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆయనే అప్రిషియేషన్ తీసుకుంటాడు. అచ్చా, అంటే మైండ్ గేమ్ మీరు అన్నట్లుగా చిల్లర మాట్లాడు కదా, అక్కడ ఉన్న జనాలకు కూడా నవ్వించాలి, వాళ్ళకి ఉత్తేజం కలపాలని అనుకోవచ్చు కదా. అంటే చిల్లర కార్యకర్తల్ని ఉత్సాహపరచని కొన్ని మాట్లాడుతుంటారు. టీఆర్ఎస్ నాయకుల భాష వాడిన చిల్లర నేను అంటలేను. చిల్లర అనేది అంటున్నారో అది ఉద్దేశపూర్వకంగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రజల్లో ఏంటంటే ఆయన ఎలక్షన్ అప్పటి నుంచి ఒక పద్ధతిలో మాట్లాడుతూ వచ్చాడు. పార్లమెంట్ ఎలక్షన్లు అయ్యేదాకా అదే భాష కంటిన్యూ అవుతుంది. అది అసెంబ్లీ కానీ అది బహిరంగ సభ కానీ. బట్ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తన స్వభావాన్ని ఆయన మార్చుకుంటారు. సార్ ఆయన స్వభావం మార్చుకుంటారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు 4 పేర్లు వాడారు. ఈ 4తో పాటు ఇంకొక మంది యాడ్ అవ్వచ్చు. అవును, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటారా, లేదు ఇది కూడా బూమ్రాంగ్ లాగా చేసేద్దాం అంటే? నేనేమంటున్నా అంటే ఇటువంటి ఇష్యూ జరిగితే నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్స్కి ఒక లెసన్ ఉంటుంది కదా అని. అది అటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఉండదు. ఎందుకంటే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ కక్ష తీర్చుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగేది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి జరుగుతుంది. రేవంత్ రెడ్డిగా జరుగుతుంది. డిపార్ట్మెంట్ దూరం అవుతుంది కాబట్టి తన గోయి తన తవ్వుకోడు, తను ఎక్కిన కొమ్మని తను నరుక్కోడు. ఇవాళ ప్రభుత్వం ఆధారపడి ఉంది అధికారుల మీద, అందులో పోలీసు అధికారుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. రేపు తను కూడా ట్యాపింగ్ చేయక తప్పదు. కాబట్టి ఇవన్నీ కూడా పైనే ఉంటాయి తప్ప ఇంకా ఏమి దాని నుంచి మనం నిజంగానే కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెడతారు, నిజంగానే వీళ్ళకి శిక్షలు పడతాయి, ఏమి కన్ఫెషన్స్ ఇందాక అన్న చెప్పాడు, బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్ ద కస్టడీ కన్ఫెషన్స్ ఆర్ నాట్ అలౌడ్, యాక్సెప్టెడ్. సార్ ఆయన చెప్తున్నట్టుగా చాలా లాజిక్గా కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు మీరు మీ సబార్డినేట్లు కానీ లేదంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఉన్న వాళ్ళకి కానీ పోలీస్ ఆఫీసర్కి ఇటువంటి కేస్ స్టడీ చూసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఎవరు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఫాలో అవ్వద్దని చెప్తున్నా. ఎందుకంటే తన నౌకర్ని ప్రాణంగా పెట్టి వాని పల్లకి పోసి సేవ్ అవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకి లేదు. అందుకొరకే అటానమస్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎప్పటి నుంచి అంటారు. ఎందుకు ఉండరు కూడా చెప్తాను నేను. అది ఎందుకంటే అంటే ఆ అవకాశము ప్రమోషన్లు అని లేక స్వార్థం అని పోస్టింగ్స్ అని వీళ్ళు చేస్తారు. దీన్ని ఎవరు ఆపలేరు. సో పక్కల జరుగుతున్నా కూడా చూస్తారు, ఆ రోజుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆపలేరు. ఇలా పోస్టింగ్స్ కొన్ని ఇంపార్టెంట్ పోస్టింగ్స్ పోవాలంటే
ఎవరినో పట్టుకోవాలి. ఎందుకు సార్ పోస్టింగ్ కోసం అవసరం అంత ఉద్యోగం తీయరు కదా, వీఆర్లో ఉంటుంది 3 నెలలు ఇస్తారు, లేదా అట్లా ఉండరు, అట్లా ఉండరు. ఎక్కడున్న జీతం వస్తుంది కదా, ఎక్కడ వస్తాయి ఇంట్లో మరి ఎందుకు అంత కక్కుర్తి? వీఆర్లో పెడతారు, నెలకు 50 మంది 40 మంది వీఆర్లో వేకెన్సీ రిజర్వ్లో పెడతారు, ఇంటికి జీతం వస్తుంది. అట్లా వీఆర్ పెట్టిన తర్వాత పోస్టింగ్ వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాడు కదా అక్కడ, ఇస్తారు మొత్తం. మరి ఎందుకైతే ఆ కక్కుర్తి ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారని చేసి వీళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు మానసిక క్షోభ గురిచేయడం ఎందుకంట? దీన్ని ఈ కేసు చూసినాకనే మా వాళ్ళు నేర్చుకుని తప్పుడు పని చేయకుండా ఉంటారు కదా దానికి నేను అనుకుంటున్నా. ఇక్కడ విలువలు దిగజారడానికి డైరెక్ట్గా మనకు ఈ టెక్నాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్, తర్వాత ఈ కెరియర్ బిల్డ్ చేయడంలో వచ్చిన కాంపిటీషను, తర్వాత తనను విలువలున్న వాడితో పోల్చుకోవడం కాకుండా అవకాశవాదితో పోల్చుకోవడం, ఇవన్నీ కూడా లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి అన్నిట్లో వచ్చినాయి. పాలిటిక్స్లో వచ్చినాయి, ఆఫీసర్లలో వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చినాయి, వీటన్నిటిలో వచ్చినాయి. ఇప్పుడు వాడి కొడుకు సింగపూర్ పోయి చదువుతున్నాడంటే నా కొడుకు అమెరికా పోయి చదువుకోవాలి. వాడు 2 అంతస్తులు కట్టి అంటే నేను 5 అంతస్తులు కట్టాలి. వాడికి 5 ఎకరాలు ఉందంటే నాకు 10 ఎకరాలు ఉండాలి. వాడు 5 దాకా పోయినట్టే నేను డీజీపీ దాకా పోవాలి. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే దేర్ ఇస్ నో లిమిట్. అసలు ఆ విలువలు అనేవి పక్క పోయినాయి. ఒకవేళ విలువల గురించి ఆలోచించే వ్యక్తి కూడా నేను ఒక్కనే విలువల గురించి ఆలోచించానా, ముఖ్యమంత్రి ఆలోచించాడు, హోంమంత్రి ఆలోచించాడు, హోమ్ సెక్రటరీ ఆలోచించాడు, డీజీపీ ఆలోచించాడు, నేను మధ్యలో ఉన్నా, కిందోడి ఇస్తాడు పయోని పోతూ ఉంటాయి, మధ్యలో నేనెందుకు? వీళ్ళందరికంటే ఎక్కువ భార్యల పోరు ఎక్కువ ఉంటుంది. పొరిగింటి ఫుల్ అన్నారు కదా పాట. అయితే ఇప్పుడు ఒకటే ఏరియాలో ఉంటారు ఈ ఆఫీసర్లు, వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ అబ్బలకల ముచ్చట్లు ఎట్లుంటాయి. మీ ఆయన చూడు అక్కడ సంపాదించండి, ఇది సంపాదించండి, చూడు ఆమె చెప్తా ఉంది వాళ్ళ ఆయన ఇక్కడ కొన్నాడట, 20 ఎకరాలు కొన్నాడట. అంటే వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనిషిని దిగజారుస్తాయి, ఈ వాల్యూస్ అన్ని కూడా. తర్వాత విదేశాల ప్రయాణాలు ఇట్లాంటివి. ఎస్ఐబి అనే ఆర్గనైజేషన్, దాంట్లో సిఐ వెళ్ళి డిఎస్పీ ఎస్పీ బయటకు వస్తారు అనతికాలంలో. సేమ్ బ్యాచ్మేట్లు సిఐ దగ్గర ఉంటారు. అట్లా యాక్చువల్ ప్రమోషన్ చండాలమైనటువంటి ఇష్యూ అలా పెట్టి టాపర్స్ని తీసుకొచ్చి ఎన్నికపోతే యాక్చువల్ ప్రమోషన్ ముందుకు వస్తున్నాడు. సేమ్ బ్యాచ్మేట్ ఎస్పీ అయితే వాడు అక్కడ సిఐ ఉంటాడు. అంటే ఎస్ఐబి ఏదో మంచిగా ఉంది అనే కాదు. మళ్ళీ వీళ్ళు ఏమి అంతగానో ఇన్ఫర్మేషన్ ఓడగొట్టింది ఏం లేదు. పరిణామక్రమంలో అన్ని పోతలు ఉంటాయి, అన్ని ఆర్గనైజేషన్లు పోతాయి, అంత కథ పోతుంది. సరే కొన్ని ఇంపార్టెంట్ చేశారు. కేవలం సాలరీని నమ్ముకొని ఉండాలి, నిజాయితీ అది తక్కువ ఉంటారు. లేరా నాన్నను వాళ్ళు బాధపడతారు, మంచిని గుర్తించాలి. అది సార్ మీరు చెప్తున్నట్లుగా వాళ్ళ బ్యాచ్మేట్స్ మధ్యన విభేదాలు, లేదంటే కుటుంబాల్లో ఉన్న ఆదాయం గురించి మాట్లాడుకోవడం వల్ల మంచి పోస్టింగ్ చేశాడు, లూపోల్ ఫోకల్ పోస్ట్ నాన్ ఫోకల్ను, లేదంటే పోలీస్ క్వార్టర్స్లో మహిళల పంచాయతీ వల్ల ఇదొక కారణం అవ్వచ్చు. కానీ ఒకసారి వెనక్కి వెళ్తే కొన్ని సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాల పరిపాలనలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు మంచి పోస్టులు ఉంటారు. నెక్స్ట్ ఇంకొక సామాజికం వచ్చింది అనుకోండి, ఆ సామాజిక వర్గంలో అందరూ కూడా ఒక ఏకమై వీళ్ళు పనిచేస్తారు కూడా మనం ఎందుకు చేయకూడదని వీళ్ళు చేస్తుంటారు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాలకి వాళ్ళు బట్టే ఇదంతా విడిపోతుందని అది కూడా ఒక కారణం. ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి సామాజిక వర్గం వాళ్ళు ఆయనతో ఉన్నారు చాలా కాలం. బట్ ఎవరైతే హ్యూమిలియేషన్ గురైనలో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అనుకున్నారో వాళ్ళు కొంత ప్రతిపక్షానికి సపోర్ట్ చేశారు. ఇందాకనే అన్నాను కదా. అయితే ఇవి ఖచ్చితంగా ఉండేయని కాదు, రేపు మళ్ళీ వీళ్ళని దించడానికి కూడా వాళ్ళు మళ్ళీ సిద్ధపడతా ఉంటారు. అవును, ఇవి ఇట్లాంటి అంటే 100 కారణాలు ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే దొరికితేనే దొంగ ఆధారం. ఈ దరిద్రం అనేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిందని సీనియర్ ఆఫీసర్లు అంటుంటారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడూ లేదు, గతంలో ఉన్నప్పుడు వెంగళరావు గారు కానీ, లేదంటే అంజయ్ గారి టైంలో కానీ, కాసు కృష్ణారెడ్డి బ్రహ్మానంద గారి టైంలో పోస్టింగ్లు అనేది ఆఫీసర్ యొక్క సీనియర్ ఆఫీసర్ డీజీపీ యొక్క పొలిటికల్కి ఎప్పుడు ఇంటర్ఫేర్ కాదు. టీడీపీలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఇది వచ్చిందని ఒక వాదన ఉంది, వాస్తవం అంటారా? అంటే మన దగ్గర అది మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది జాడ్యం. అంటే భారతదేశంలో అంటే అక్కడొక కమ్యూనిటీ, ఎక్కడైనా కూడా విలువలు దిగజారడానికి ఇప్పుడు ఈ ఆస్తులు సంపాదించాలనే ఆలోచనలకి, ఈ టెక్నాలజీ రెవల్యూషన్కి, వీటన్నిటికీ ఒకటి ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది. మనిషి లోపల భావజాలంలో వచ్చిన మార్పు, ఆలోచనలలో వచ్చిన మార్పు, ఇదంతా కూడా స్టార్ట్ అయింది ఏంటంటే 80s నుంచి. ఈ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదివరకు ఏముండే, ఇప్పుడు నా చిన్నతనంలో మా అక్కకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు 1969-70 అప్పుడు పెద్దలంతా కూర్చొని మాట్లాడుతున్నారు. మా సంపన్న కుటుంబమే, ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు, గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది.
ఏం కావాలో కట్టమని అడిగితే రాజ్దూత్ బండి, మంచి రేడియో, ఒక మంచి గడియారం, అప్పుడు హెన్రీ సాండర్స్ ఫేవర్ లోనో ఉండేది. అయితే ఇంకా అడగడానికి ఏమీ లేదు. ఇప్పుడు అది కూడా 100 మందిలో ఒక్కరు రాజ్దూత్ అడిగేవాళ్ళు, మిగతా వాళ్ళు సైకిల్, రేడియో, గడియారం. ఇప్పుడు ఏమైంది? గ్లోబలైజేషన్. ఇప్పుడు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోని కంఫర్ట్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు చిన్న టీవీ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకొని ఉన్నాం మనం 90sలో. తర్వాత ఏమైంది? చిన్న కలర్ టీవీకి వచ్చినాం, తర్వాత పెద్ద స్థాయికి వచ్చినాం, తర్వాత పెద్ద స్థాయికి వచ్చినాం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అత్యంత పెద్ద టీవీ మనం పెట్టుకుంటున్నాం. కంఫర్ట్స్, ఫోన్లు 2 ఏళ్ళకి ఒకసారి మనం మార్చకపోయినా అది పాడైపోతున్నది. అంటే ఇవన్నీ కూడా పోటీతత్వం పెరగడానికి, విలువలు దిగజారడానికి ఒక చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసేది కానే కాదు ఇది. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, విలువలు పాటించిన శ్రీలక్ష్మి అండ్ మన ఆచార్య గారు వాళ్ళు ఎందుకు సంతకాలు పెట్టారు అంటే అధికార పెత్తనం. నేనున్నా కదా, అన్ని నేను చూసుకుంటా, పెట్టు. నిజంగానే మీరన్న 10-12 మంది పేర్లలో నిజాయితీ ఉన్న ఉన్నారు. బట్ ముఖ్యమంత్రి చెప్పాడు కదా, చేయకపోతే ఏమవుతుందో, ఉన్న స్థానం పోతుందేమో. అట్లా మరి ఎంతవరకు ఫైట్ చేసినలో కానీ స్థానాలు కూడా పోయినాయి కదా. అట్లా అని చెప్పి టాపింగ్లో సహకరించినందుకు నిజంగానే వాళ్ళని 5 ఏళ్ళు పెట్టుకున్నాడు, ఆయనే పెట్టుకోలే. ఎక్కడో ఒకడ తప్పదు రాజీ పడకపోతే. రాజీ పడని వాళ్ళు వైదొలుగుతారు అందులోంచి.